అధ్యక్షులు స్వాతంత్ర భారతదేశంలో 30 సంవత్సరాల 3 దశాబ్దాల సామాజిక ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఈ దేశంలో నూతన చరిత్ర నిర్మించినటువంటి గౌరవనీయులు మాదిగ జాతి ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణమాదిగ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా ఒక విజ్ఞప్తి, ప్లీజ్ ముందుగా ఒక విజ్ఞప్తి. ఈ ధర్నా ఎన్నికల కమిషన్ పరిధిలో వచ్చిన పర్మిషన్లో భాగంగా వచ్చిన సందర్భంగా ధర్నా. మనకు 2 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి 6 గంటల వరకు మనం కోరుకున్నాం. పర్మిషన్ వచ్చింది 2 గంటల వరకే, 1 గంట ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ పరిధిలో డ్యూటీలో భాగంగా వచ్చిన పోలీసు మిత్రులు, సోదరులు, పెద్దలు కొంత టైం అయిపోయిందని చెప్పి గుర్తు చేయడం జరుగుతుంది. వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేయడం తప్పదు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఎన్నో ధర్నాలు చేశాం. 3 అన్న కాడ 6 అయింది, 6 అన్న కాడ 9, 10 అయింది. అప్పుడు పోలీసులు ఏమాత్రం మనకు ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి కేసు పెట్టకుండా కూడా మనకు సాయం చేశారు. అప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండదు కాబట్టి మన ఉద్యమం మీద ఉండబడే గౌరవంతో మనకు చాలా సంపూర్ణ సహకారాలు పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అందించింది. కానీ ఎన్నికల కమిషన్ పరిధిలో ఇవాళ మనం మీటింగ్ ధర్నా పెట్టుకుంటున్నాం కనుక ఆ కమిషన్ పరిధిలో టైం కొంత ఉల్లంఘిస్తే తదుపరిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చినట్టుగా కొంత మన వైపు చూస్తున్నారు. దయచేసి పెద్ద మనసుతో కొద్దిగా మా ఆవేదన 1 గంట ఆలస్యమైనమాట వాస్తవమే. కొద్దిగా పెద్ద మనసుతో ఒక పావు గంటలోనే ఈ ధర్నా కార్యక్రమం అయిపోతుంది. 6 గంటలకు పెట్టుకున్న 2 గంటలకన్నారు 3 అవుతుంది. ఒక పావు గంటలోనే ఈ సమావేశాన్ని ముగిస్తాం. దయచేసి ఎన్నికల కమిషన్ పరిధిలో వచ్చిన నా పోలీసు సోదరుల మిత్రులకు, పెద్దలందరికీ కొద్దిగా మా బాధల్ని అర్థం చేసుకుంటారని, సహకారం చేస్తారని, పావు గంటలోనే ముగిస్తారని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ధన్యవాదాలు. ఈరోజు జరగబో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 3 షెడ్యూల్ కులాల పార్లమెంటు రిజర్వేషన్ నియోజకవర్గాలలో అక్కడ మాదిగలకు కేటాయించినందుకు నిరసనగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎస్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు అవకాశం కల్పించినందుకు నిరసనగా ఈరోజు మహాధర్నా జరుగుతున్న సందర్భంగా మహాధర్నాను పూర్తిగా సమన్వయం చేసి సభాధ్యక్షత వహించిన తమ్ముడు గోవింద్ నరేష్ మాది గారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పిఎస్, ఇక్కడ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు మాదిగలకు ఒక బలమైన గొంతుకగా, నాటి నుండి ఈనాటి వరకు మాదిగ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మన అన్న నరసింహన్న గారికి, నా సోదరులు, ఉన్నత విద్యావంతుడు, యువ నాయకుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు సాగుతున్న పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు సోదరులు నేతకాని వెంకటేష్ గారికి, అదే సమయంలో నా బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన గొంతుపే నా తమ్ముడు దాసు సురేష్ గారికి, విహెచ్పిఎస్ జాతీయ నాయకులు గోపాల్ రాంబాబు, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉండబడే డాక్టర్ సోదరులు వంశీ తిలక్ గారికి, ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరులందరికీ, ఇక్కడ ఎండాకాలం ఎండలు మండుతున్నా మా సోదరి లత అన్నట్టుగా ఆ ఎండలో వల్ల వచ్చే బాధ కంటే కాంగ్రెస్ చేసిన మోసానికి గుండెలో రగులుపోతున్నట్టుగా ఆ మంట మాకు ఆవేదన ఎక్కువైంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భంగా ఇంత ఎండాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా తరలి వచ్చిన ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ విభాగాలకు సంబంధించిన సోదరులందరికీ ఎప్పటి నుండో ఉదయం నుంచి నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులు మీకు సరైన టైంలో మంచినీళ్ళు అందించలేకపోయాం, ఇంకేం అందించలేకపోయినాం. అయినా కూడా ఈ మాదిగల ఆవేదనలో ధర్మం ఉన్నదనే విషయాన్ని గ్రహించిన మీరు ఎంత ఓపికతో కూర్చొని ఈ
ఈ ధర్నా సమస్యల వేదికని సమాజం దృష్టికి తీసుకురావడానికి ఉన్న నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, కొంత ఆలస్యమైన కొంత సహకరిస్తున్న నా పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను అన్న సుదీర్ఘమైన సందేశాన్ని అన్ని కోణాల్లో అందించడం జరిగింది. సమయం లేదు కనుక క్లుప్తమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అంశాల వారిగానే మీ ముందు పెడతాను. అది పావుగంట లోపే ఈ సభను ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల కమిషన్ పరిధిలో మనం ఉన్నాం కనుక అది మనసులో పెట్టుకొని వాళ్ళు సహాయ సహకారాలు ఇప్పటికీ అందిస్తున్నారు కనుక మనం కూడా బాధ్యత ఉండాలని కూడా, చట్టాన్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా మనం మర్చిపోదని గుర్తు చేస్తూ అంశాల వరకు వస్తాను. మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మాదిగలు, నేత కానీ మిగిలిన ఉపకులాలు, బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. మాదిగలు, నేత కానీ మరి ఉపకులాలు, మన బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నా. ముందుగా మాదిగల విషయానికి అక్కడికి వచ్చేటప్పటికి 3 అంశాలు. నంబర్ 1, మాదిగ ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ళ నుండి చేయలేదు. నంబర్ 1, మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణ అమలు చేయడంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు విఫలమైపోయింది. 2, 10 ఏళ్ళుగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, 10 ఏళ్ళ దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంలో, పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు తీసుకురావడంలో, కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఆవశ్యకత విషయంలో ఒక లేఖ రాయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైంది. అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయండి కాంగ్రెసు, ప్రతిపక్షం నుండి మాదిగల పక్షాన మాట్లాడింది కాంగ్రెసు. కాబట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది, మోసం చేసింది కనుక ఆ కోణంలో మనం కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది. 2, 3, ఇప్పుడు ఇక్కడ మాదిగలు మరియు నేత కాని అన్నాను, మళ్ళీ నా బీసీల గురించి కూడా మాట్లాడాను. కాబట్టి ఈ ఎన్నికల్లో మాదిగలు, నేత కాని ఉపకులాలతో పాటు సమస్త నా బీసీ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కారణం ఏంది అన్నప్పుడు మళ్ళీ విషయం చెప్తున్నా. నేను వర్గీకరణ అంశం కాంగ్రెస్ మాకు వ్యతిరేకమని తేలిపోయింది. రాజకీయ ప్రాతినిధ్యం కాడికి వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో 170% మాదిగ కమ్యూనిటీ, 170% మాదిగ కమ్యూనిటీ. ఈ రీత్యా 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, మరొకటి కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ 4లో 70% ఉండబడే ఎస్సీల్లో మాదిగలకు 3 రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 1 పెద్దపల్లి మాదిగలకు ఇవ్వలేదు, 2 వరంగల్ మాదిగలకు ఇవ్వలేదు, 3 నాగర్ కర్నూలు మాదిగలకు ఇవ్వలేదు. చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా, ఎస్సీ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల్ని పూర్తిగా విస్మరించి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఏనాడు లేని అవమానం అన్న చెప్పిండు. మనందరి నేత, మనందరి జాతి నేత, అందరికంటే సీనియర్ నేత మోతుపల్లి నరసింహన్ చెప్పిండు, ఏనాడు లేని అవమానం మాదిగలకు జరిగిందని చెప్పి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అనేసి మనం మర్చిపోవద్దు. గుండెలో ఎంత రగిలిపోతే, ఆవేదన ఎంత పెరిగిపోతే ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయో మనం అర్థం చేసుకోండి. ఎప్పుడూ యుద్ధంలో ఉన్న వీరుడిగా మాట్లాడతాడు కానీ ఎప్పుడు బాధతో ఆవేదనతో కళ్ళ నీళ్ళు తీసుకునే సందర్భాలు తక్కువ ఉంటాయి. 100 సార్లు యుద్ధంలో గర్జిస్తాడు
కానీ 2-3 సార్లు వచ్చిన ఆవేదన తట్టుకోలేక కళ్ళ నీళ్ళు తీస్తుంటాడు ఆయా సందర్భాల్లో. హృదయం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడే ఆ పని చేస్తాడు. ధైర్యం ఉన్నవాడు యుద్ధంలో వీరుడుగా మాట్లాడతాడు. హృదయం ఉన్నవాడు బాధను తట్టుకోలేని సందర్భం వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు తీసుకుంటాడు. ఆ రెండో మనం నరసింహరావు చూస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఎండగట్టడంలో మొదటి వరుసలో ఉన్న విషయం కూడా మనం మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. ఎందుకు వెయ్యాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాదిగలు? ఎందుకు వెయ్యాలి? కాంగ్రెస్ పార్టీలో ఉండబడి ఒక అత్యంత సీనియర్ నాయకుడు అని మన మోత్పల్లి నరసింహులు గారిని ఏడిపించిన కాంగ్రెస్ 170% ఉన్న మాదిగలకు ఒక అవకాశం ఇవ్వని కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాదిగ పల్లెలకు రావాలి? వాళ్ళని ఎందుకు రానియాలి? అందువల్ల ఎట్టి పరిస్థితిలో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయద్దు. ఈ విషయంలో అదనంగా నేను నేతకాని వర్గాన్ని కూడా కలుపుతున్నా. కారణం ఏంది? ఇగో కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ దయాకర్ చేరిండు బీఆర్ఎస్ నుంచి. మాదిగా ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ 170% మాదిగలు కాంగ్రెస్ పార్టీ మాదిగలు వరంగల్లో ఉంటే అందులో నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరితే ఆయనకు లేని విలువ ఊరికి ఒక ఓటు లేని కడియం సేరు కూతురికి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేత కానీ బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉన్నది, కుటుంబ పాలన పెరిగిందని చెప్పి అక్కడి నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్ కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో కూడా నేత కాని వాళ్ళకి విలువ లేకుండా పోయింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాదిగలు మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానం నేత కాని వాళ్ళు ఉంటే, మూడో స్థానం మాలలు ఉంటారు జనాభాలో. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో జనాభాలో మొదటి స్థానం మాదిగ, రెండో స్థానం నేత కాని, మూడో స్థానం మాల. కానీ ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్కి లేని విలువ వివేకు కొడుకు ఉన్నది. ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ దయాకర్కు లేని విలువ శ్రీహరి కూతురుకున్నది. శ్రీహరి కూతురు టిక్కెట్ తెచ్చుకునేంతవరకు కాంగ్రెస్లో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ జెండా మోయలే. కాంగ్రెస్ జెండా మోయలే, కడియం షర్తో సహా మోయలే. కానీ సిట్టింగ్ ఎంపీ మాదిగకు లేదు, కానీ జెండా మోయని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకి మాత్రం వరంగల్లో సీటు. రెండో స్థానం జనాభా గల నా నేతకాని వర్గం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరితే సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక నేతకాని వర్గం సంబంధించి సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక వివేకు కొడుకు మాత్రం వచ్చింది. వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కామెంట్స్ చేసిన చరిత్ర ఉన్నది. వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, వివేకు నిన్నటి వరకు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర, విమర్శలు పెట్టిన చరిత్ర, అవమానకరంగా తిట్టిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. కానీ సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్కి లేని విలువ, కాంగ్రెస్ను తిట్టిన, కాంగ్రెస్లో సభ్యత్వం లేని, కాంగ్రెస్ జెండా మోయని వివేక్ కొడుకు మాత్రం టికెట్ వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా. రాజ్యాంగం గురించి మాట్లాడుతుండ్రు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మాదిగలందరూ, నేత కాని వాళ్ళందరూ రోడ్డెక్కి ఎండలో ధర్నా చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి గారే కొంతమంది కాంగ్రెస్లో ఉండబడి మాదిగ లీడర్లతోటి, ఇంకా కొంతమంది మాదిగ వ్యతిరేక లీడర్లతోటి గాంధీ భవన్లో, కాంగ్రెస్ భవన్లోనే ఒక ధర్నా చేపిస్తున్నారు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే మాదిగలకు ఒక్క టిక్కెట్ ఇవ్వలేదు అనే విషయం చర్చ జరుగుతుంది గ్రామాల్లో. ఈసారి మాదిగలు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓట్లు వేయొద్దని చెప్పి జాతి మొత్తం అనుకుంటున్న సమయంలో ధర్నా జరుగుతుంది. ఓహో, ఈ ధర్నా ప్రభావం మళ్ళా జనంలోకి వెళ్ళిపోతే ఇక మాదిగ పల్లెలకి కాంగ్రెస్ లీడర్లను రానివ్వరని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి తన భజన పనులతో ఇవాళ ధర్నా చేపిస్తున్నాడు. అక్కడ కేవలం ధర్నా ఉద్దేశం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని కాదు, మాదిగల నుంచి వ్యతిరేకత మరింత బలంగా పెరగకుండా ఉండాలంటే డైవర్షన్.
మాదిగ జాతి నుంచి బలమైన వ్యతిరేకత మరింత పెరగకుండా ఉండాలంటే డైవర్షన్. రాజ్యాంగానికి ప్రమాదం రాలే. కాంగ్రెస్ వల్ల మాదిగలకు ప్రమాదం వచ్చింది, కానీ రాజ్యాంగానికి మాత్రం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రం రాజ్యాంగానికి ప్రమాదం రాలే. ఇది గ్యారంటీ. కాంగ్రెస్ వల్ల గతంలో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. కాంగ్రెస్ వల్ల గతంలో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. రాజ్యాంగం ప్రమాదంలో ఎక్కనాడు పడ్డది దేశంలో అంటే కాంగ్రెస్ వల్లనే పడ్డది. కానీ నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగం ప్రమాదాల వల్లే రాజ్యాంగాన్ని ఆయనే పరిరక్షిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్తున్నా, రాసుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగానికి రక్షణ కవచంగా నరేంద్ర మోడీ గారే మారిండు అనే విషయం మీద తీసుకుంటున్నాను. రాజ్యాంగానికి రక్షణ కవచమే ఇవాళ నరేంద్ర మోడీ గారు. అయిపోయి నేను దానికి వివరణ ఇస్తాను. నేను ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగం లేకుండా పోయింది, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో నరేంద్ర మోడీ గారే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రాజ్యాంగానికి రక్షణ కవచంగా మారిండు. ఆయన ఏమన్నాడు? ఆయన రక్షణ కవచంగా మారిండు అనడానికి సాక్ష్యం ఏంటిది? గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద విమర్శలు పెట్టడానికి అంశాలు దొరకకపోతే ఇక ఏ అంశాలు లేనప్పుడు ఏదో దుష్ప్రచారం చేద్దామని చెప్పి, రాజ్యాంగాన్ని మేము మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి ఒక ఫేక్ వీడియోని వాళ్ళే సృష్టించి ఇవాళ ఒక దుష్ప్రచారమే గోబెల్స్ ప్రచారంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అది మనందరూ తెలిసిన విషయమే, చూస్తూనే ఉన్నారు. ఎవరైతే ఫేక్ వీడియోలు సృష్టించారో వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. ఆ కేసులు పడే కాడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కేసుల్లో ఉన్నాడు అనడానికి సాక్ష్యం కనిపిస్తున్నది. అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అంటే, ఆధారం లేని విషయాలు ప్రచారం చేయడం అంటే అది కేవలం దుష్ప్రచారం చేయడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనకు మర్చిపోవద్దు. ఈ విషయాన్ని గమనించిన గౌరవ నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు? దుష్ప్రచారం ఆయుధంగా ప్రచారం చేస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి సమాధానం ఏం చెప్పిండు? ఇగో నేను రాజ్యాంగానికి రుణపడి ఉన్నా, అంతే సూటిగా చెప్పేశాడు. నేను ఈ దేశ భారత రాజ్యాంగం రుణపడి ఉన్నా, ప్రజాస్వామ్యం అనే పార్లమెంటును నేను గౌరవిస్తున్నా. అందుకని నేను మొదటిసారి పార్లమెంటు అడుగుపెట్టిన రోజు పార్లమెంటు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ పార్లమెంటు కాడుండ నేల మీద నా తల పెట్టి నేను రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి లోపలికి పోయినాను అన్నాడు. అదే సమయంలో ఇంకొక మాట అన్నాడు. రాజ్యాంగం గొప్పది కాబట్టికనే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పది కాబట్టికనే ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను, ఒక ఛాయ్ అమ్ముకునే కుటుంబంలో పుట్టిన నేను, నా తల్లి పక్క బేషన్లు తోమి పూట గడవని కుటుంబంలో మమ్మల్ని సాధిన కుటుంబంలో వచ్చిన నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగానంటే అది రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాను. ఆ విషయం చెప్పేశాడు. మళ్ళీ ఏమన్నాడు? ఎవరో అంటుండ్రు రాజ్యాంగాన్ని తీసేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి. నేను అంటున్నా, నా జీవితం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతా. ఎవరన్నా రాజ్యాంగానికి రిజర్వేషన్ ప్రమాదం తీసుకొస్తే ప్రాణాలు వడ్డైనా సరే దాన్ని నిలబెడతానని చెప్పి ఆయనే మాట్లాడిండు. అయిపోయి ఇది వారం రోజుల నుండే చెప్తున్నాడు ఆ మాట. బలంగా చెప్తున్నాడు. రాజ్యాంగానికి ప్రమాదం ఏ రూపంగా వచ్చినా దాన్ని కాపాడుతాం. నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి ప్రమాదం రానివ్వా, రిజర్వేషన్లకు ప్రమాదం రానివ్వని చెప్పి ఓపెన్గా చెప్తూనే ఉన్నాడు. ఒకవైపు దేశ ప్రధానమంత్రి అంటే ఒక మాట అంటే నిలబెట్టుకుంటాడు. 3 తలాక్ తీసేస్తా అన్నాడు, తీసేసిండు. రామ మందిరం నిర్మిస్తామన్నాడు, నిర్మించిండు. ఆర్టికల్ 370 తీసేస్తా అన్నాడు, తీసేసిండు. మహిళా బిల్లు తెస్తా అన్నాడు, తెచ్చిండు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండు. అదే సమయంలో రేపు ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాడు, చేసేస్తాడు. అంతే ఆయన మాట. రాజ్యాంగాన్ని మార్చాలంటే ఇంకొక మాట అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చది బీజేపీ అంటే ఒక మాట అన్నాడు. ఎందుకు 400 సీట్లు వస్తే మార్చాలంటారు? ఇప్పుడు నాకు 400 సీట్లు ఉన్నాయి కదా మార్చాలనుకుంటే, ఇప్పుడు నాకేం తక్కువ లేవు కదా. బీజేపీ మద్దతుదారులకు ఇచ్చే సంఖ్య వస్తే 400 అవుతున్నాయి కదా. అంటే దుష్ప్రచారం చేసే వాళ్ళకి చెప్తున్నా, నేను రాజ్యాంగం ప్రమాదం తీసుకురాదు. మీ వల్ల ప్రమాదం వచ్చినా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నాదే. నా ప్రాణాలొడ్డి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కాపాడుతానని చెప్పి స్పష్టం చేశాడు. మరి అంత స్పష్టం చేసిన విషయం రోజు చూస్తూనే ఉన్నాడు. కానీ వల్ల రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చిందని చెప్పి ధర్నా చేపిస్తున్నాడు. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, ఆయనకు తెలిసిపోయింది, అందరు తెలిసిపోయింది. కానీ ఇక్కడ ధర్నా జరుగుతుంది కదా, ఈ ధర్నాను డైవర్ట్ చేయాలి, ఈ ధర్నా నుంచి సందేశం వెళ్లకుండా చూడాలని చెప్పి గాంధీ భవన్లో ధర్నా చేసుకునే కాడికి వచ్చాడు. నేను అంటున్నా, ఇప్పుడు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగానికి ప్రమాదం రాలేదు, కానీ
నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతే కాంగ్రెసే లేకుండా పోతుంది. అసలు కాంగ్రెస్ ప్రమాదం వచ్చేసింది, కాంగ్రెస్ ప్రమాదం వచ్చింది. మీరు చూడండి, 2014లో బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు, 2018-19కి వచ్చినప్పటికీ బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు. అంటే 2014లో బీజేపీ సీట్లు ఒక స్థాయిలోకి వస్తే, కాంగ్రెస్ సీట్లు ఒక స్థాయిలో వస్తే, 2019 వచ్చినప్పటికీ బీజేపీ సీట్లు పెరిగినాయి, కాంగ్రెస్ సీట్లు తగ్గినాయి. ఇప్పుడు 2024లో బీజేపీ మరిన్ని సీట్లు పెంచుకుంటే కాంగ్రెస్ సీట్లు తగ్గిపోతాయి. అంటే ప్రమాదం ఎవరికి వచ్చింది? రాజ్యాంగానికి ప్రమాదం రాలే. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ లేకుండా పోతుందనే భయంలో వాళ్ళు పడ్డారు. కాబట్టి వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి మాట్లాడడం అనేది జరుగుతుందనేసి కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. అందువల్ల మీ అన్నగా, మీ బిడ్డగా చెప్తున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా, నేను రాజ్యాంగానికి రిజర్వేషన్లకు ప్రమాదం రాలే. ఇవాళ నేను చెప్తున్నా, అన్న తెలుగుదేశంలో ఉన్నాడు. ఇగో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచింది ఎవరు? ఎన్టీ రామారావు పెంచిండు. తెలుగుదేశం పెంచింది, కాంగ్రెస్ పెంచలే. అంబేద్కర్ ఏ రిజర్వేషన్లు అయితే రాజ్యాంగంలో పొందుపరిచిండో గవే అమలు జరుగుతున్నాయి. కానీ అమలు జరుగుతున్న రిజర్వేషన్ పెంచింది ఎవరు? ఎన్టీ రామారావే మాత్రమే పెంచిండు. 14% ఉన్న రిజర్వేషన్లను 15 చేసింది ఎన్టీ రామారావు గారు. అదే సమయంలో 4% ఉన్న రిజర్వేషన్లను 2% రిజర్వేషన్లను 6% పెంచింది ఎన్టీ రామారావు గారు గిరిజనులకు. ఇగో మీ అన్నగా చెప్తున్నా, ఇగో కర్ణాటకలో బీజేపీ కూడా ఎస్సీల 15%ని 17% చేసింది, ఎస్సీల 3%ని 7% చేసింది. అంటే రిజర్వేషన్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచినాయి, కానీ కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్ పెంచలేదనే విషయం స్పష్టంగా రుజువుతుంది చరిత్ర ప్రకారం చూస్తే. మరి రాజ్యాంగాన్ని కాపాడేది ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ? ఇప్పుడు అంటే ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని కాపాడుతుంది, రిజర్వేషన్లు పెంచకాడే వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా నేను, ఇవాళ మాదిగ జాతికి ఇంత అన్యాయం జరగడానికి, నేతకాన్ని వాళ్ళకి అన్యాయం జరగడానికి, బీసీలకు అన్యాయం జరగడానికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డే కారకుడు అనే విషయం స్పష్టంగా రుజువుతుందనేసి కూడా మీరు మర్చిపోదు. సాక్ష్యం ఏంటిది? ఇగో మీ అన్నగా చెప్తున్నా, 5 నిమిషాలు అర్థం చేసుకుంటే ఆశిస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత అనేది లేదు. ఆయన ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కాబట్టి అయిండు, అంతే. మొట్టమొదలు ఉపయోగించుకున్నది ఎవరిని? మాదిగల్నే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ముంచింది ఎవరిని? మాదిగల్నే. ఎవరి ఆసరి చేసుకొని ఈ స్థాయికి వచ్చిండు? మాదిగల్ని. ఈ స్థాయికి వచ్చి ఎవరిని ముంచిండు? మాదిగల్ని. సాక్ష్యం ఏంటిది? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే, రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఉపయోగపడ్డారు, రేవంత్ రెడ్డి గారు ఎవరిని ముంచిండు అన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకున్నది మాదిగల్ని. రేవంత్ రెడ్డి గారు నా ఉపన్యాసం మీరు అర్థం చేసుకోవాలి, వినండి. కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నోళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు మొక్కి నన్ను గెలిపించింది. మొదటిసారి నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ గెలిచినప్పుడు మాదిగోళ్ళ పిల్లలు నన్ను బస్కిళ్ళని తీసుకెళ్ళి నన్ను గెలిపించారు. రెండవసారి నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు మాదిగోళ్ళ బిడ్డలు ఎంఆర్పిఎస్లో కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నోళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాళ్ళు మొక్కి నన్ను గెలిపించారు. మూడవసారి 2009లో నేను కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే గెలిచినంటే మాదిగ బిడ్డల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. ఇవాళ పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అంటే నా జాతి నా ఎంబడుందో లేదో నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం నిండు మనసుతో నాకు అండగా నిలబడ్డారు. అర్థమైంది కదా? ఆయన రాజకీయ ఎదుగుదలకు జడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ దళం మొదలైంది. ఆ జడ్పీటీసీకి మాదిగలే కారణం అని చెప్తీవి, ఎమ్మెల్సీకి మాదిగలే కారణం అని చెప్తీవి, ఎమ్మెల్యేకు మాదిగల కారణమని చెప్తీవి, ఎంపీ గెలవడానికి తన కులం కంటే మాదిగలని చెప్తీవి. అంటే నువ్వు ఎదగడానికి మాదిగలు పునాదులకు ఉపయోగపడ్డరు, కానీ అదే మాదిగలు నువ్వు ముఖ్యమంత్రి అయినాక రాజకీయ సమాజం చేసే కుట్రలు నువ్వే పాల్పడ్డావు అనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఒక్కటి కానీ మాకు రాకపోవడం వల్ల.
మా అన్న చెప్పిండు. ఆయన సీనియర్ నాయకుడిగా ఎంతోమంది రెడ్ల పరిపాలన చూశాడు, ప్రతి రెడ్డి పేరు కూడా చెప్పేశాడు. కానీ ఇంత అవమానం మాత్రం ఏనాడు మాదిగలకు జరగలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఇంత మాదిగలకు అన్యాయం అవమానం జరిగిందనేసి కూడా స్పష్టంగా అవుతుంది. ఆయన ఎదుగుదలకు ఎవరిని ఉపయోగించుకున్నాడో అదే జాతిని మళ్ళీ ఆయన పాతాళంలో తొక్కేసినట్టుగా రాజకీయంగా తొక్కేసిండనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇక పోతే మీ అన్నకు చెప్తున్నాం, ఎందుకు తొక్కేసిండో కుమ్మక్కయిండు. డబ్బులు ఉన్న వాళ్ళతోటి, మీడియా ఉన్న వాళ్ళతోటి కుమ్మక్కయిండు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళతో కుమ్మక్కయిండు. డబ్బులు ఎవరికి ఉన్నది? మీడియా ఎవరికి ఉన్నది? డబ్బులు ఎవరికి ఉన్నది? మీడియా ఎవరికి ఉన్నది? వివేక్ వెంకటస్వామి కుటుంబానికి ఉన్నది. ఆయనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయనకు V6 వెలుగు పత్రిక ఉన్నది, టీవీ ఉన్నది. కాబట్టి ఆయన కుమ్మక్క అయిపోయిండు. కుమ్మక్కై పార్టీ నియమాలకు విరుద్ధంగా టికెట్ ఇప్పించిండు. పార్టీ నియమాలకు విరుద్ధంగా ఇగో జైపూర్లో, రాజస్థాన్ జైపూర్లో కాంగ్రెస్ పార్టీ నియామకాలు రాసింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే 10 అని చెప్పి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 10 అని చెప్పి నియమాలు ఉన్నది. ఆ నియమాలు ఎందుకు ఉల్లంఘించిండ్రు? బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ వాళ్ళ వివేక్ వాళ్ళ అన్న వినోద్కే వచ్చేసింది. మరి రెండో టికెట్ వివేక్ రావద్దు. వివేకుని వాళ్ళ పార్టీలో చేర్చుకొని వివేక్ కూడా ఇప్పించారు. ఇది నియమావళికి విరుద్ధం. ఆ ఇద్దరికి అన్నదమ్ములకు టికెట్ ఉండగానే మళ్ళీ మూడో తన కొడుకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇప్పించారు. అది నియమావళికి విరుద్ధం. ఎట్లా వచ్చిందో చెప్పండి. పార్టీ నియమాలు కదా మీకు, జైపూర్ నియమాలు కదా, జైపూర్ నియమాలు ఒక కుటుంబానికి ఒకటే 10 కదా. అది వినోద్కు సరిపోయింది. వివేక్ ఎట్లా వచ్చింది? వివేక్ రావడానికి కుమ్మక్కు కావడమే కదా, సిద్ధాంతానికి విరుద్ధం కదా, మీ నియమాలకు విరుద్ధం కదా. మరి నువ్వు కుమ్మక్క అయినట్టే కదా. కుమ్మక్క అవడానికి కారణం ఏంది? వాళ్ళలాగా మాకు 1000 కోట్లు లేవు కదా. కుమ్మక్క అవడానికి కారణం ఏంది? వాళ్ళలాగా మాకు మీడియా లేదు కదా. అంటే కుమ్మక్క అయిన మనిషి అర్థమవుతుంది కదా. ఆ కుమ్మక్కు కావడం వల్లని వాళ్ళ కొడుకును టికెట్ ఇప్పగలిగావు కదా. మాకు మీడియా లేదు. చెప్తున్నా, పలుకుబడి గురించి మాట్లాడుతున్నా. నువ్వు పలుకుబడి తలగ్గావు. అక్కడ సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్లో ఉన్నాడు. అదే సమయంలో నా పెరికే శ్యామ్ అనే ఒక మాదిగ బిడ్డ, ఎంతోమంది మాదిగ యువకులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నారు. 20 ఏళ్ళ బట్టి కాంగ్రెస్ జెండా మోసిన నా పెరిక శ్యామ్కి లేదు, సిట్టింగ్ ఎంపీ నా నేతకానికి లేదు. కానీ పార్టీ నియమాలకి విరుద్ధంగా కాంగ్రెస్ టికెట్ వివేక్ కొడుకు వచ్చిందంటే నువ్వు కుమ్మక్కు కావడం తప్ప ఇంకోటి కనిపించట్లేదని కూడా రుజువు అవుతుంది. ఇకపోతే పలుకుబడి మాకు లేదు, కాంగ్రెస్లో పలుకుబడి లేదు. కాంగ్రెస్లో మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, వాళ్ళన్న అధికార ప్రతినిధి, మల్లు రవి అధికార ప్రతినిధి ఉన్నాడు. మళ్ళీ ఆయనకే ఎంపీ టికెట్ వచ్చింది. నాగర్ కర్నూలు. అక్కడ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లికార్జున్ ఖర్గే మాల జాతీయ అధ్యక్షుడు, కొప్పుల రాజు అక్కడ CWC మెంబర్గా ఉన్నాడు. అధికార ప్రతినిధి హోదాలో మల్లు రవి ఉన్నాడు. మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలులో టికెట్ తెచ్చుకున్నారు. వాళ్ళకి పలుకుబడి ఉన్నది మాకు లేదు. అగో మల్లు రవి అన్న తమ్ముడు ఉన్నావు కాబట్టి మల్లు రవికి టికెట్ ఇప్పించావు. ఆడ మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు మాల కాబట్టి ఆడ టికెట్ ఇప్పిస్తే నాకు అభ్యంతరం లేదని చెప్పి నువ్వే మాట్లాడావు. కొన్ని చోట్ల ఎందుకు వెంటనే డిక్లేర్ చేయలే కాంగ్రెస్ టికెట్? కరీంనగర్ ఎందుకు ఆలస్యమైంది? ఖమ్మం ఎందుకు ఆలస్యమైంది? టికెట్లు కోరుతున్న వాళ్ళ మధ్యలో పోటీ జరిగింది. మరి అక్కడ నీ సొంత జిల్లాలో మరి సంపత్ అనే మాదిగ బిడ్డ ఉన్నాడు కదా, మరి ఆయన గురించి నువ్వు మాట్లాడలేదు కాబట్టి ఏకగృహం అయిపోయింది. అంటే పెద్దపల్లి నాగర్ కర్నూలు ఏకగ్రహం కావడానికి కారణమైంది నువ్వు కుమ్మక్కు కావడం వల్ల. అందువల్ల ముందు డిక్లేర్ అయినాయి, ఏకగ్రహం వచ్చినాయని ముందు డిక్లేర్ అయినాయి. ఎట్లా డిక్లేర్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? సీనియర్ నాయకుడు అన్న భర్తను ఒక యువ నాయకుడు పెరిక శ్యామ్ ఉన్నాడు, ఎంతమంది మాదిగలున్నారు, ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? మల్లు రవిది ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? ఖమ్మం ఎందుకు కాలే ఏకగ్రహంగా? కరీంనగర్ ఎందుకు కాలే ఏకగ్రహంగా? కొన్ని నియోజకవర్గాలు ఎందుకు కాలే? అంటే ఏకగ్రహం అయిందంటేనే కుమ్మక్క అయినట్టు కదా. ఏకగ్రహం అంటే కుమ్మక్క కదా. అంటే అటు పెద్దపల్లి కాడ నువ్వు కుమ్మక్కయి మా సంపద రాకుండా చేశావు, ఇక్కడ కుమ్మక్కయి పెద్దపల్లి కాడ కుమ్మక్కయి మా నేతకానికి అదే సమయం మా పెరిక శ్యామ్కు నువ్వు రాకుండా చేశావు. ఇక్కడ నాగర్ కర్నూలులో కుమ్మక్కయి మా సంపత్కు మా మాదిగ బిడ్డలకు నువ్వు రాకుండా చేశావు, నీ సొంత జిల్లాలు రాకుండా చేశావు. మూడోది, ఆయన మాటలకు చేతలకు తేడేంటిది? మీరు గమనించండి. పని కట్టుకొని మాదిగలకు అన్యాయం చేయడానికి కుట్ర చేసిండు అతను. సాక్ష్యం ఏంటిది?
నువ్వే మాట్లాడినావు. ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకపోతే, గెలిచిన పదవికి రాజీనామా చేయకపోతే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, నేను దానికి ముందు వరుసలు ఉంటాను అన్నావు. ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఒక పదవి వచ్చిన తర్వాత వాళ్ళు కనుక పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమన్నావు. మరి అది కడియం సార్కి ఎందుకు వర్తించాలి? అది కడియం సార్కి ఎందుకు వర్తించాలి చూడండి. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. చూశారు కదా, ఒక పార్టీలో గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టండి, పిచ్చి కుక్కలను కొట్టినట్టుగా కొట్టండి, నేను ముందు వరుసలో నిలబడతా, నేను చూసుకుంటా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కడియం సార్ని నువ్వే ఆహ్వానించావని చెప్పావు. రేవంత్ రెడ్డి నువ్వే కడియం సార్ని ఆహ్వానించావని చెప్పావు. మరి రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపన్నది నువ్వే. మరి రాజీనామా చేయించకుండానే పార్టీలో తీసుకున్నది నువ్వే, ఆహ్వానించింది నువ్వే. రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే, రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టండి అన్నది నువ్వే. రాజీనామా చేయించకుండానే నీ పార్టీలో చేర్చుకున్నది నువ్వే. ఎందుకు ఆహ్వానించావు ఒకసారి చూడండి, ఎందుకు ఆహ్వానించావు వినండి. శ్రీహరి గారు టికెట్ అడగలే. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు, శ్రీహరి గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి. శ్రీహరిని నువ్వు పార్టీలో చేర్చుకుంటే నీ గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుంది అన్నావు కదా. నీ గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుంది అన్నావు కదా. నువ్వు మేధావి అన్నావు కదా. మరి నువ్వే అన్నావు కదా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేయించమని చెప్పి. ఇంకా నీ గౌరవం పెరిగేది కదా, నీ పార్టీ గౌరవం పెరిగేది కదా. ఆయనతో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటే నీ గౌరవం మరింత పెరిగేది కదా, నీ పార్టీ గౌరవం పెరిగేది కదా. నువ్వు అన్నదానికి విరుద్ధంగా చేర్చుకుంటే నీ గౌరవం పెరగలేదు. ప్రజల్లో నువ్వే దోసుకొని నిలబడ్డావనేసి మర్చిపోవద్దు. నీ గౌరవం పెరగలేదు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఒక మాట మాట్లాడి బాపతిగాడు అని చెప్పి, నీకు విలువలు లేవని చెప్పి ఇప్పుడు అనుకుంటుండ్రు. నువ్వే కడియం సార్తో రాజీనామా చేసిపించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి నువ్వు పార్టీలో చేర్చుకుంటే, అరే రేవంత్ రెడ్డి చాలా ప్రిన్సిపల్గా నడుస్తున్నాడయ్యా, అంతకుముందు ఏ మాట అన్నాడో అధికారం వచ్చినా కూడా గదే మాట కట్టమని అని చెప్పి నీ విలువ పెరిగేది, నీ గౌరవం పెరిగేది, నీ పార్టీ గౌరవం పెరిగేది. కానీ నీ విలువ పోయింది, నీ పార్టీ విలువ పోయింది, నీ వ్యవస్థ విలువ కూడా పోయింది. దానికి నువ్వే బయట వహించాల్సి వస్తుంది. ఇకపోతే నీకు కడియం సార్లో మేధావి కనిపించిండా? ఇకపోతే కడియం సార్లో నీకు మేధావి కనిపించిండా? కడియం సార్లో గొప్ప రాజనీతికుడు అనిపించిండా? అరే అదే కడియం సార్ని నువ్వు ఏం మాట్లాడమైనో, అదే కడియం సార్ని నువ్వు ఏం మాట్లాడమైనో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడవు విను, గట్టిగినో. ఈరోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఓకే, ఓ రేవంత్ రెడ్డి, పూటకో మాట మార్చే రేవంత్ రెడ్డి, ఇప్పుడు చెప్పావు ఆయన ఎస్సీ కాదని నువ్వే అన్నావు. మాదిగ అవకాశాలు దోసుకుంటున్నావు నువ్వే అన్నావు. నువ్వు ఎస్సీవని నిరూపించుకోదలుచుకుంటే శాసనసభలో కమిటీ ముందు వచ్చి నీ శీల పరీక్ష చేసుకోమన్నావు, నీ ఊరికెళ్ళి విచారణ చేసుకోమన్నావు. నువ్వు ఎస్సీవని నిరూపించుకోసమైతే నీదే అన్నావు చెప్పావు. మరి కమిటీ వేయలేదు, నువ్వు అధికారంకి వచ్చావు. ఆయన శీల పరీక్షలో నెగ్గలేదు, నువ్వు కమిటీ వేయలేదు, ఆయన శీల పరీక్ష నెగ్గలేదు. మరి ఆయన ఎస్సీ కాదన్నప్పుడు ఆయనను పార్టీలో చేర్చి ఆ ఎస్సీ కానీ ఆయన బిడ్డకు నువ్వు ఎట్లా టికెట్ ఇచ్చావు? అంతకుముందు మాట్లాడింది ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంది? అంతకుముందు నువ్వు మాట్లాడింది ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంది?
రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు, ఖచ్చితంగా నిన్ను రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద బొంద పెడతాం. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద బొంద పెడతాం. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో వీరుడుగా ఉన్న మా అన్న ఉన్నాడు. ఎన్నో ప్రభుత్వాలతో యుద్ధం చేసి రాజు లేని యుద్ధం జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉన్నది. మరొక వైపు నా తమ్ముడు నేతకాని వెంకటేష్ మాకు అండ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, బలహీన వర్గాలు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఎస్సీలకు సంబంధించిన మెజార్టీ చూడండి, కుట్ర బుద్ధితోటే మాదిగలకు అవకాశం లేకుండా చేసిండు. 2 ఎంపీలకు వాళ్ళ సూత్రానికి విరుద్ధంగా టికెట్ ఇప్పించున్నాడు, నాగర్ కర్నూలు, పెద్దపల్లి. దాని తర్వాత 10 రోజులకు వరంగల్ టికెట్ కడియం షేర్కి ఇప్పించుకున్నాడు. అప్పటికే కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీ వచ్చిండు. కడియం షేరి కూతురుకు బీఆర్ఎస్లో టికెట్ వచ్చిన వెంటనే నాకు టికెట్ రాలేదని ఆవేదనతో ఆయనపై రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిండు. అంటే కడియం షేరి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన రోజే కాంగ్రెస్లో చేరిండు తెల్లారి. అప్పటికి 10 రోజులు ఉన్నది. 10 రోజులు ఉన్నా కూడా ఆయనకి ఇవ్వలే. నువ్వు కడియం షేర్ని రప్పించుకొని వాళ్ళ బిడ్డకి ఇచ్చావు. అంటే అర్థమైంది చెప్పండి. మాదిగలను పట్టించుకోవద్దు, సిట్టింగ్ ఎంపీ అయినా పట్టించుకోవద్దని అనుకున్నట్టే కదా. లేదా 10 రోజుల బట్టి ఎందుకు డిక్లేర్ కాలే? సిట్టింగ్ ఎంపీ మీ దగ్గర ఉన్నప్పుడు అంటే ఉద్దేశపూర్వకంగానే మాదిగలకు రానివ్వలే. సాక్ష్యం ఏంటిది? 3 అయిపోయినాయి కదా, 1 మాదిగలకి ఇవ్వలేదు కదా. అప్పటికే మాదిగలు రోడ్ ఎక్కింది కదా, ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కింది కదా, కాంగ్రెస్ వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పి చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ ఒక మాదిగ సీనియర్ లీడర్ ఉన్నాడు. ఎంతోమంది మాదిగ బిడ్డలు కాంగ్రెస్లో సీనియర్లు ఉన్నారు. కనీసం 3 మాదిగలకు ఇవ్వలేదు కదా. ఈ కంటోన్మెంట్ అన్న ఇచ్చి మనం మాదిగలకు కొంత ఇచ్చినామని చెప్పుకుందామని చెప్పడానికన్నా కంటోన్మెంట్ వేసి ఉప ఎన్నికల్లో మాదిగలకు ఇవ్వాలి కదా. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన ఒక గణేష్ అనే ఒక మాలబిడ్డకు పార్టీ మారి వచ్చిన మాలబిడ్డకు టికెట్ ఇచ్చినావు. కానీ 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీని నమ్ముకున్న మాదిగ బిడ్డలకు టికెట్లు ఇవ్వంటే ఉద్దేశపూర్వకంగా మాదిగలకు నువ్వు అనగదొక్కుతున్నావడానికి సాక్ష్యం అయిపోయింది. ఇది ఉద్దేశమే. నువ్వు కుమ్మక్కైనావు. పలుకుబడి కుటుంబం మల్లుది, డబ్బు మీడియా ఉన్న కుటుంబం వివేక్ది. అదే సమయంలో నువ్వు తిట్టిన వ్యక్తితోటే మళ్ళీ నువ్వు రాజీపడి కడియం షేర్ కూతురికి ఇప్పించావు. చివరికి ఇక్కడ మా సీనియర్ నాయకులకు కూడా అవకాశం లేకుండా ఒక పార్టీ నుండి తెచ్చి నువ్వు ఇప్పించావు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి పాలనలో మాదిగలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలనలో మా నేత వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను మీ అన్నను చెప్తున్నా, నేను కాంగ్రెస్లో ఉండరేమో ఇప్పటి వరకు, బీఆర్ఎస్లో ఉన్నారేమో, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి మాత్రం అసలే ఓటు వేయొద్దనేసి కూడా మీరు మర్చిపోదు. గతంలో బీఆర్ఎస్ కూడా మనకు న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. బీఆర్ఎస్ ఓట్లు వేయడం అంటే మోరులో మన ఓటును వేసుకోవడం తప్ప ఇంకోటి రాదు. కానీ కాంగ్రెస్ ఓటు వేయడం అంటే మనల్ని ఎవరైతే అనగదొక్కాలనుకుంటుండో వాళ్ళకి మనం అండగున్నలు అవుతాం. ఆ పని మీరు చేయొద్దనుకుంటే నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇకపోతే రేవంత్ రెడ్డి నువ్వు బీసీల ముందు కూడా దోషివే. నువ్వు బీసీల ముందు దేశమే. నా మీడియా మిత్రులారా, నా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా బీసీలం కూడా దోషే. ఎట్లా దోషి? మీరు చూడండి, కులగణన గురించి మాట్లాడుతున్నారు. మేము కులగణన చేయబోతున్నాం అంటున్నారు కదా. అరే కులగణన చేయకపోయినా 50% బీసీలు ఉన్నారు కదా. 51.5, 52.5, 53.5, 54 తేల్చాల్సిందే. 50 తర్వాత తేల్చాల్సిందే తప్ప 50 మినిమం ఉన్నారు కదా. అది అందరు తెలుసు కదా. 51.5, 52.5, 53, 54.5, 55.5 అనేది వివరాలు మొత్తం తేలాలి. కానీ మినిమం ఎంత ఉన్నారంటే 50% ఉన్నారు కదా. మరి 50% ఉన్న బీసీలకు నువ్వు ఇచ్చిన టికెట్లన్నీ, 5% లేని రెడ్లకు నువ్వు ఇప్పించుకునే టికెట్లన్నీ. 50% ఉన్న బీసీలకు ఇచ్చిన టికెట్లు కాంగ్రెస్లో 2. ఒకటి సికింద్రాబాద్, దానం నాగేందర్, 2 మెదక్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. ఓడిపోయే సీట్ ఇక్కడ డిక్లేర్ చేసిండ్రు అడ్రస్ లేకుండా చేయడానికి. మేము ఇచ్చినాం, గెలవాలి లేదని చెప్పడానికి ఇచ్చిండ్రు. ఇదే సీటు మహబూబ్నగర్ ఎందుకు ఇవ్వలే బీసీకి? ఇదే సీటు నువ్వు నల్గొండ ఎందుకు ఇవ్వలే? ఇదే సీటు నువ్వు మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన కాడ ఎందుకు ఇవ్వలే? అదే సమయంలో ఇంకోటి ఎక్కడ ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ ఇప్పటికీ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇచ్చిండ్రు. ఎక్కడ? మెదకులు ఇచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు? ముదిరాజ్ అని ఒక బీసీ సోదరుడికి ఇచ్చిండ్రు. అక్కడ గెలిచింది ఎవరు? మెజార్టీగా సిద్దిపేట వాళ్ళ చేతిలో ఉన్నది.
అదే సమయంలో గజ్వేల చేతుల్లో ఉన్నది, దుబ్బాక వాళ్ళ చేతులు ఉన్నది. అక్కడ గెలవడానికి కూడా అవకాశాన్ని వాళ్ళు భావించుకుంటున్నారు. రేపు బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉన్న కాడ ఎవరికి ఇచ్చినావు? బీసీకి ఇచ్చినావు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో బలంగా ఉన్న కాడ మీరు రెడ్లకి ఇప్పించుకున్నావు. ఇవ్వ మీ అన్నగా చెప్తున్నా, వాళ్ళ జనాభా 5% లేదు, రెడ్లకు 7 టికెట్లు ఇచ్చిండ్రు. 7 ఒకటి చూడండి, మహబూబ్నగర్, నల్గొండ, భువనగిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఖమ్మం, నిజామాబాద్. 7 నేను అంటున్నా, 7 50% బీసీలకు 2, 5% లేని రెడ్లకు 7. ఇది ఎంత అన్యాయమో చూడండి. మంత్రివర్గంలో తమ్ముడు సురేష్ చెప్పినట్టుగా రెడ్లు 4, బీసీలు 2. రెడ్లు 4, ఒక రెడ్డి కులస్తులు 4. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాళ్ళు 4 ఉన్నారు. 50% బీసీలు 2 ఉంటారు. ఎంపీ టికెట్లో 2 ఎంపీలు బీసీలకు ఇస్తే ఓడిపోయే కాడ గెలుచుకునే అవకాశం మీరని చెప్పుకునే కాడ 7 రెడ్లకి ఇప్పించుకున్నాం. అంటే ఎస్సీలు అంటే మాదిగల్ని తొలగించినట్టు అయింది, జెండలు అంటే బీసీలకు లెక్క లేకుండా చేసినట్టు అయింది. ఎస్సీలు అంటే మాదిగల్ని తొలగించినట్టు అయింది, జెండలు అంటే బీసీలు లేకుండా చేసినట్టు అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు కాసుకో, నువ్వు లెక్క పెడుతున్నావు కదా, నాకు 14 సీట్లు వస్తాయి అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తున్నా. దమ్ముంటే స్వీకరించు. కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకత కారణాలు ఏమైనా కాంగ్రెస్కు ఓట్లు వచ్చినాయి కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వచ్చినాయి కదా. ఎన్ని స్థానాల్లో సీట్లకు పార్లమెంటుకు అవకాశం ఉందో అన్నీ వచ్చినాయి కదా. నేను అంటున్నా, 2023లో అసెంబ్లీ ఎన్నికల కంటే నీకు 10 ఓట్లు ఎక్కువ రావు, లక్షల ఓట్లు నీకు తక్కువ వస్తాయి, సీట్లు రావు, తగ్గిపోతాయి. ఛాలెంజ్ ఇస్తున్నా. ఎందుకంటే అప్పుడు అంతో ఇంతో రేవంత్ రెడ్డి మీద కాకుండా కేసీఆర్ మీద కుటుంబం వ్యతిరేకతోటి బీసీలు అరే ముందు కేసీఆర్ని ఓడగొట్టుకుందాం, కేసీఆర్ని దించేద్దామని చెప్పి మెజార్టీ బీసీలు కాంగ్రెస్ కేసీఆర్. అదే సమయంలో ఆ సమయంలో మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నా కూడా ముందు కేసీఆర్ని ఓడిద్దామని చెప్పి ఆలోచన పరులు అందరూ కలిసి మాదిగోళ్ళు కూడా కాంగ్రెస్కు ఓటేశారు. ఇప్పుడు బీసీలు ఓటేసే అవకాశం ఉందా? ఇప్పుడు మాదిగలు ఓటేసే అవకాశం ఉందా? ఇప్పుడు మా నేతకాని వాళ్ళు ఓట్లేస్తారా? మా ఇతర కులాలు ఓట్లేస్తారా? లేవు. యాడ్ నుండి గెలుస్తావు. 50% బీసీలను రాజకీయంగా అనగదొక్కి తెలంగాణలో మెజార్టీ మాదిగల్ని రాజకీయంగా అడ్రస్ లేకుండా చేసి 3వ జనాభా గల్ల మా నేతకాని వర్గానికి అవమానించి యాడ్ నుండి నీకు సీట్లు వస్తాయి, యాడ్ నుండి ఓట్లు వస్తాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎవరితో పెట్టుకున్నా రాజకీయంగా నువ్వు ఉనుకుంటుందేమో కానీ మా మాదిగలు, మా బీసీలు, మా నేతకాని, మా ఉపకులతో పెట్టుకుంటే నీకు అడ్రస్ లేకుండా చేసేద్దాము మాకున్నదనేసి కూడా మర్చిపోద్దాను సైనం కోరుకుంటూ మీ అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏబిసిడి వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్, సీట్ల విషయంలో దగా చేసింది కాంగ్రెస్, కానీ బీజేపీ వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. నేను చెప్పలే, అన్నే చెప్పిండు కదా, మా అన్న నరసింహనే చెప్పిండు కదా. నేను చెప్తే బీజేపీ మద్దతుదారు చెప్పి అంటారు, మా అన్నయ్య చెప్పిండు కదా. వేదిక మీదకి వచ్చి మాదిగ జాతి బిడ్డల్ని కౌగలించుకున్నారని చెప్పిండు కదా, వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది చెప్పిండు కదా. నిన్న జహీరాబాద్ వచ్చి కూడా నేను వర్గీకరణ కట్టుబడున్నా చేయబోతుందని చెప్పి ప్రధానమంత్రి చెప్పిండు కదా. అయిపోయి వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీ చేయబోతున్నది నరేంద్ర మోడీ గారు. సీట్ల విషయంలో 4 ఒకటి ఇవ్వండి కాంగ్రెస్, కానీ సీట్ల విషయంలో బీజేపీ 4లో 3 ఇచ్చింది. 2 లోక్సభ, వరంగల్, నగర్ కర్నూలు, అదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అదే సమయంలో 4వది కూడా నా నేతకాని వర్గానికే నా చేయితరిచి అక్కడ గోమా శ్రీనివాస్ అనే నా నేతకాని బిడ్డకి ఇప్పించడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఎవరికి మోసం చేసిందో బీజేపీ వాళ్ళకు న్యాయం చేసింది. కాంగ్రెస్ మాదిగలకు మోసం చేసింది, బీజేపీ న్యాయం చేసింది. కాంగ్రెస్ నేతకాని వాళ్ళకు మోసం చేసింది, బీజేపీ న్యాయం చేసింది. కాబట్టి మరి బీసీల కాడికి వచ్చేటప్పటికి బీసీల సంఖ్య పెంచింది, బీసీల సంఖ్య బీజేపీ తగ్గించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నా మిత్రులారా, నా శ్రేభిలాషలారా, ఉన్న వారం రోజుల ప్రచారం అభ్యర్థులు మీకు అందుబాటులో ఉన్నారా లేదా చూడబోకండి. చూడబోకండి. మీకు వాహనాలు ఇచ్చిందా లేదా చూడబోకండి. ప్రచారానికి ఏమైనా సాయం చేసిందా లేదా చూడబోకండి. కానీ మీ శక్తి మేరకు 30 ఏళ్ళ ఉద్యమం నడిపినట్టుగానే ఈ వారం రోజుల ప్రచారంలో మీ శక్తి మేరకు మీరు జనంలోకి తీసుకెళ్ళండి.
మీ శక్తి మేరకు జనం దూసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు పట్టండి, ఏళ్ళు పట్టండి, గదో పట్టుకోండి, చైతన్యం తీసుకెళ్ళండి. కాంగ్రెస్కి మాత్రం ఓటేయద్దు, బీజేపీకి వేసుకుందామని మాత్రం చెప్పండి. అందువల్ల కాంగ్రెస్కి ఓటేయకుండా ప్రచారం చేయడానికి వారం రోజులు తిరగండి. ఒక క్షణం వృధా చేయదు, ఒక ఓటు పక్కకు పోదు. ఒక క్షణం వృధా చేయదు, ఒక ఓటు పక్కకు పోదు. మాదిగలు, నేతకాని, ఉపకులాలు, బీసీలు అందరం ప్రపంచం చేద్దాం. కాంగ్రెస్కు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తగిన రాజకీయ గుణపాఠం చెప్దాం. ఆ గుణపాఠం చెప్పడానికి అన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరిని ఓటేయకుండా అడ్డుకుంటామన్నా, ఓటేసేయకుండా బీజేపీ కొట్టేస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ బయలుదేరదాం. ధన్యవాదాలు. ఇంత కొంత ఆలస్యమైంది, కొంత ఎన్నికల కమిషన్, పోలీస్ యంత్రాంగ అధికారులు కొంత మమ్మల్ని మన్నించి మాకు కొంత సాయం చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని, మనకు అవమానించిన కాంగ్రెస్ పార్టీకి తగిన రాజకీయ గుణపాఠం చెప్పాలని జాతికి పిలుపునిచ్చిన గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదయ్య గారికి యావత్ మాదిగ జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వారం రోజులు మన ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా చేసి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఒక కట్టుబాటుతోని మనం ముందుకెళ్దామని చెప్పేసి అందరికి తెలియజేస్తూ